सरसीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:49. తిథి ద్వాదశి ఉదయం 8:33 వరకు. నక్షత్రం రోహిణి పూర్తిగా ఉంది. వర్జం రాత్రి 10:37 నుంచి 12:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:46 వరకు. మరల మధ్యాహ్నం 12:41 నుంచి 1:25 వరకు. అమృతకాలం రాత్రి 3:34 నుంచి 5:14 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు ద్వాదశి ఉదయం 8:33 వరకు మాత్రమే ఉంది కాబట్టి ఆ 8:30 లోపులో మనం ఆ పరమాత్మని సేవించి పూజించి నిన్నటి రోజున ఏ తులసిదళమైతే మనం భగవంతునికి సమర్పించామో దాన్నే కడిగి మళ్ళీ ఆయనపై సమర్పించవచ్చు. ఆ విధంగా తులసిదళాన్ని విష్ణుమూర్తికి సమర్పించి ఆ తీర్థం స్వీకరించి పారణ చేయాలి. 8:30 లోపులోనే చేసేయాలి పారణ. విశేషించి ఈరోజు సాయంకాలం ప్రదోషం ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం నుంచి 1:12 లోపులో శివుణ్ణి అభిషేకించడం, నువ్వులతో పూజించడం, ఆ నామాన్ని స్మరించటం, ఆయన నిమిత్తమై ఆయన ఉద్దేశించి దానాధికం చేయడం, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తాయి. గోదాదేవి ఆ కృష్ణ పరమాత్మని యొక్క గుణాలను కీర్తించుకుంటూ వస్త్రాలు, చల్లని నీరు, అన్నం వీటన్నిటినీ కూడా ధర్మబుద్ధితో దానం చేసేటువంటి ఓ నందగోపాల మా స్వామి మేల్కొనవయ్య. నీటి ప్రపల చెట్టు వలె వంగిన శరీరం గల పడతులలో చిగురు వంటి మా కులంలో మంగళదీపం వంటిదానా ఓ యశోదా మేల్కో. ఆకాశ మధ్యలో పెద్దదిగా ఉండేటువంటి పాదాలని ప్రసరింపజేసినటువంటి వాడు ఎవరు? వామనుడు. అటువంటి వామన నిద్రించకుండా లేవయ్యా, మేల్కోవయ్యా. ఎర్రని బంగారు కడియాలు పాదాలకి ధరించి ఐశ్వర్యశాలిగా విరాజిల్లుతున్నటువంటి బలరామ, నువ్వు నీ తమ్ముడు మేల్కొనండయ్యా అని చెప్పి మేల్కొల్పు పలుకుతోంది ఆమె. నేటి ఆణిముత్యాలు. జీవుడి అహంకారమే మాయ. ఈ తెరే ఆత్మప్రకాశాన్ని కప్పేస్తుంది. అహంకారం నశించిందా అన్ని చిక్కులు తొలగిపోతాయి. నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడూ మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం.
నమఃశివాయ. శ్రీమాత్రే నమః. విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం ధనుర్మాసం. పుణ్యస్నానాలు ఆచరించి గోదాదేవి యొక్క చరితను పట్టణం చేసి తిరుప్పావైని చక్కగా నిర్వర్తించి విష్ణాలయాల్లో ఉన్నటువంటి ప్రసాదాన్ని స్వీకరించడమే కాకుండా ద్వాదశి తిథి విష్ణు ప్రీతికరమైనటువంటి తిథి కావడం చేత విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయాలి. అలా చేయని వాళ్ళు కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పేసి పఠనం చేసినా కూడాను చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందన్నది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. ఏది ఏమైనప్పటికీ భగవత్ చింతన అనేటువంటిది హృదయపూర్వకంగా రావాలి. ఏదో చేసేస్తున్నాం అయిపోయింది అంటే కుదరదు. ఈ ఆత్మ నుంచి ఆ భగవత్ సంకల్ప సిద్ధి కనుక ఏ వ్యక్తిలో అయితే పొడసూపుతుందో ఆ వ్యక్తి జీవితం ఎప్పుడూ కూడా ఆనందమయంగానే సాగిపోతుంది. అంటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైంది. ఈ శరీరాన్ని ప్రసాదించినటువంటి భగవంతునికి మనం అనేక రీతుల్లో ఆరాధనాతత్వంలో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కృతజ్ఞతా శైలిలో ఆ పరమేశ్వరుడు సృష్టించినటువంటి అనేక విశేషాంశాల అద్భుత తత్వం మనం అవగాహన చేసుకుంటూ మన విద్యుక్త ధర్మాన్ని ఆచరణలో పెట్టినట్లయితే తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితం కూడాను సుసంపన్నతో నిండి ఉంటుంది అనేది గ్రహించాల్సినటువంటి విశిష్ట తరుణం. అందుచేతనే ఈ మాసం అంతా కూడా మాసానాం మార్గశీర్షోహం అన్నాడు విష్ణుమూర్తి. నేను మార్గశిర మాసాన్ని అని చెప్పేసి చెప్పుకున్నాడు. అంటే ఆయన అనుక్షణం అన్ని కంటికి రెప్పలా కాపాడి రక్షించేటువంటి దైవంగా భావన చేస్తూ ఆ శ్రీరంగనాథని మనసారా స్మరిస్తూ మన జీవితాన్ని పరమ పావనవంతమైనటువంటి ఆరాధనాతత్వంలో చక్కగా మన విధిని నిర్వర్తించుకుంటూ స్వామి యొక్క కరుణారస దృష్టికి పాత్రలమై తరిద్దాం. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అన్నప్పుడు అష్టలక్ష్మి స్వరూపాల్ని కొలవటం ఒక పద్ధతి అయితే వైభవ లక్ష్మిని కొలవటం మరొక విశేషవంతమైన ప్రభావం. అన్నిటికీ మూలవంతమైనటువంటి వైభవ లక్ష్మి స్వరూపాన్ని మనం చక్కగా ఆరాధన చేసి తరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అందుచేత ధనాన్ని పొదుపుగా వాడేటువంటి లక్షణం కలిగించేది కూడా వైభవ లక్ష్మియే. మన మనస్సును నిలకడ చేయించి ఆచితూచి అడుగు వేసేటువంటి ప్రభావాన్ని కలిగింపచేసేది ఆ చక్కని తల్లే. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అన్నారు. లక్ష్మీదేవి కేవలం ఒక్క ఐశ్వర్యాన్నే కాదు, అన్ని రకాల సంపదని కూడా మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణారాధనతో పాటు లక్ష్మీ ఆరాధన కూడా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పేద చెలిమిని సింపిరి మూట అటుకులు ఏండ్లు వేచు శబరి పండ్ల విందు కుటి కుటిం మునులిచ్చు కూరాకు విందును వాసికెక్కిన భరద్వాజు విందు రాజు విందును త్రోసి రాజన్న విదురు విందు అడవుల మునిపత్నులంపు విందు కుంతి కోడలి కుండ కూరాకు వాచవి వ్రేతల పెరుగు పాల్వెన్న విందు నెమరు వేచుక త్రేంచుదు నేడు కూడా సామజము కూవు పాంచాలి జాలి పిలుపు యుగ యుగాల్చెవి మార్మ్రోగుచుండుననవే ప్రణతహితకామ శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, ఎన్నెన్నో యుగాలలో నిన్ను ఎంతగానో భక్తితో
ఆరాధించినటువంటి వారు, నీకు ఆత్మీయులైనటువంటి వారిని నువ్వు ఎప్పుడూ మరిచిపోలేవయ్యా. పేద చెలిమిని చింపిరి మూట అటుకులు, పేదవాడై స్నేహభావంతో చిరుగుల గుడ్డలను ముడులు వేసి వాటిల్లో ఇన్ని అటుకులు పోసి ప్రేమతో నీ దగ్గరకు తెచ్చిన ఆ కుచేలుడి అటుకుల విందుని ఆరగించావు. ఏండ్లు వేచు శబరి పండ్ల విందు, ముసలి ఒగ్గైపోయి నీ కోసం వేచి వేచి చూచి ఎన్నెన్నో అడవి పండ్లను తీసుకుని వచ్చి ముందు తాను ఆరగించి నీకు సమర్పించిన ఆ శబరి ఎంగిలి పండ్లను కూడా స్వీకరించావు. అవి కూడా ఆనందంగా ఆరగించావు. కుటి కుటిన్ మునులిచ్చు కూరాకు విందును, మునుల కుటీరాలలో అక్కడ దొరికేటువంటి ఆకుకూరలతో చేసినటువంటి విందుల్ని స్వీకరించావు. వాసికెక్కిన భరద్వాజు విందు, భరద్వాజ మహర్షి పరమాద్భుతంగా తపశ్శక్తితో బ్రహ్మాండమైనటువంటి విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందుని స్వీకరించావు. రాజు విందును త్రోసి రాజన్న విదురు విందు, రారాజు అయిన దుర్యోధనుడు ఇస్తానన్న విందుని కాదని విదురుని ఇంటికి విందుకి వెళ్ళావయ్యా. అడవుల మునిపత్తులంపు విందు, అడవుల్లో సీతాదేవితో నువ్వు వనవాసంలో ఉన్నప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి మునిపత్నులు వారు చేసుకున్నటువంటి శాకములు పాకములు అన్నిటినీ కూడా సమర్పిస్తుంటే వాటిని ప్రేమతో ఆరగించావు. కుంతి కోడలి కొండ కూరాకు వాచవి, ఆ కుంతీదేవి కోడలైన ద్రౌపదీదేవి అక్షయపాత్ర నుండి ఇచ్చినటువంటి ఒక చిన్న కూరాకుని, తోటకూర కాడని కూడా తీసుకుని ఆనందంగా ఆరగించావయ్యా. వ్రేతల పెరుగు పాల్వెన్న విందు, యాదవుల ఇండ్లల్లోకి వెళ్ళి వారు ఇచ్చినటువంటి పాలు మీగడలు జున్ను వెన్న మొదలైనటువంటి విందుని ఆరగించి ఆనందించావు. ఇవన్నీ కూడా నువ్వు మరచిపోలేనటువంటి విందులు. ఆ విందుల గురించి నిరంతరం నెమరువేచుక త్రేంచుదు నేడు కూడా. ఆ విందుల నాటి నీ ఆనందాన్ని ఒక్కసారి తలచుకుని ఈ రోజును కూడా త్రేణుస్తావయ్యా నువ్వు ఆనందంగా. సామజపు కూవు పాంచాలి జాలి పిలుపు, ఆ గజేంద్రుడు ఆర్తితో చేసినటువంటి ఆ ఘింకారాన్ని పాంచాలీదేవి ద్రౌపది కౌరవ సభలో బాధపడుతూ ఆర్తితో నిన్ను పిలిచిన పిలుపు, ఈ రెండింటినీ కూడా యుగ యుగాల్ చెవి మార్మ్రోగుచుండుననవే. యుగ యుగాలు కూడా నా చెవుల్లో మార్మ్రోగుతూ ఉంటాయి వారి ఆర్తి పిలుపులు అని నువ్వే భక్తులకు తెలియజేస్తూ ఉంటావయ్యా. అంతటి కరుణాహృదయం నీది అంటూ ఆ శ్రీరాముని ప్రేమతత్వాన్ని, రామనామ మహిమని అద్భుతమైన పద్యాలలో తెలియజేస్తూ గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు పండిత కవులు శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారి శ్రీరామ సప్తాక్షరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం, పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే, గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. ఆండాళ్ళమ్మ శ్రీ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావైలో 18వ రోజు పాసురాన్ని ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ 18వ పాసురం ఒక విశిష్టమైనటువంటి పాసురం. ఇప్పటి వరకు వచ్చినటువంటి అంశములు వేరు,
ఇందులో వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన విశేషము కనిపిస్తున్నది. అది నీలాదేవిని మేల్కొనుపుట అని. ఇక్కడ నీలాదేవి అనేటువంటి ఒక దివ్యమూర్తి ఈ పాసురంలో మనకు సాక్షాత్కరిస్తున్నది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆహ్లాదనీ స్వరూపంగా చెప్పబడుతున్నటువంటి తల్లి ఈవిడ. మహాలక్ష్మి స్వరూపము. లక్ష్మీనారాయణ, రుక్మిణీ కృష్ణ, రాధాకృష్ణ అని జంటలుగా మనం చెప్పడం ఉన్నది. అలాగే రాధాకృష్ణ లక్ష్మీనారాయణ తత్వం ఎలాంటిదో నీలాకృష్ణుల తత్వం అటువంటిది. ఈ నీల అనేటువంటి పాత్ర మనకి ఈ ద్రవిడ వైష్ణవ సంప్రదాయంలో కనిపిస్తున్నది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ నీలాదేవి ఎవరో ఆ తల్లే రాధాకృష్ణ సంప్రదాయంలో రాధాదేవిగా చెప్పబడుతున్నది. కృష్ణుని యొక్క అవిభాజ్యమైనటువంటి మూర్తిగా, ఆశ్రయ శక్తిగా చెప్పబడుతున్న తల్లి నీలాదేవి. దీన్ని ఉపాసనాపరంగా మనం చూసినట్లయితే ద్రవిడ సంప్రదాయంలో శ్రీ భూ నీలా సమేత నారాయణ అని పరతత్వంగా మనం చెప్తాం. పరతత్వ స్వరూపుడైన వాసుదేవుడు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సహితుడుగా ఉపాసింపబడుతూ ఉంటాడు. ఇక్కడ శ్రీదేవి అంటే మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి యొక్క మరో 2 రూపములే భూదేవి, నీలాదేవి. ఈ మూడింటితో ఉన్నటువంటి నారాయణను ఉపాసించడం అనేది ద్రవిడ సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించినటువంటి పాశురములు గనక ఇక్కడ నీలాదేవిని ప్రస్తావన చేశారు. ఇందులో భూదేవి స్వరూపము నారాయణ యొక్క వరాహావతారములో ఉంటే, ఇక లక్ష్మీదేవి యొక్క స్వరూపము రామావతారంలో సీతాదేవిగా ఉన్నది. ఈ నీలాదేవి స్వరూపము కృష్ణావతారంలో మనకు కనబడుతున్నది. ఈ నీల ఎవరు అనంటే కృష్ణుని యొక్క మేనత్త కూతురుగా చెప్పబడుతున్నది. ఇది మనకు భాగవతంలో మరొక కథారూపంలో కనబడినప్పటికీ ద్రవిడ సంప్రదాయంలో అయితే కుంభుడు అనేటువంటి వాని యొక్క కుమార్తెగా చెప్పారు. పైగా ఈ నీలాదేవి యొక్క వైభవాన్ని తెలుగులో 2 గ్రంథాల్లో వర్ణించారు. ఒకరు కూచుమంచి తిమ్మకవి నీలపెండ్లి అనే పేరుతో అచ్చతెనుగు కావ్యాన్ని అందించారు. అదేవిధంగా ఎర్రాప్రగడ హరివంశ రచన చేస్తూ ఈ నీలాపరిణయాన్ని వర్ణించారు. ఇందులో తత్వతః మనం పరిశీలిస్తే అద్భుతమైన భావం కనబడుతున్నది. కృష్ణుడు నీల మేఘశ్యాముడు, ఈ తల్లి నీలాదేవి. ఇక్కడ లక్ష్మీనారాయణ తత్వమేదో నీలాకృష్ణుల తత్వం కూడా అదే అని మనం భావన చేయాలి. ఇక్కడ నీలాదేవిని మేల్కొలుపుతూ ఉన్నారు గోపికలందరూ. ఇంతవరకు ఆచార్య స్వరూపులైన గోపికల్ని మేల్కొలిపారు. ఇప్పుడు సాక్షాత్తు నీలాదేవిని మేల్కొల్పుతున్నారు. ఈ నీలాదేవి కృష్ణుడు ఏకశయ్యాగతులై నిద్రిస్తూ ఉన్నారు. అదే నందుని యొక్క ఇంటిలో నిద్రిస్తున్న కృష్ణ పరమాత్మ నీలా సహితుడే నిద్రిస్తున్నాడు. ఇప్పుడు ముందుగా ఆ నీలమ్మని మేల్కొలిపి ఆ తర్వాత కృష్ణ పరమాత్మని మేల్కొలుపుతారు. ఇంతవరకు ఆచార్యులయ్యారు, ఇంకా ఆళ్వారులయ్యారు, భాగవతోత్తముడైన బలరాముడయ్యాడు. ఇప్పుడు సాక్షాత్ ఆశ్రయ శక్తి అయిన నీలాదేవిని మేల్కొలుపుతారు. ఇక్కడ శ్రీవైష్ణవ సంప్రదాయంలో లక్ష్మీదేవి పురుషకార స్వరూపము అని చెప్పబడుతున్నది. నారాయణుడు ఉపాయ స్వరూపుడు, ఈ తల్లి పురుషకార స్వరూపము. నారాయణ అనుగ్రహం లేనిది మోక్షం లేదు. అయితే నారాయణ అనుగ్రహం కావాలి అంటే ఆ భక్తునికి, ఆ భగవానునికి మధ్యవర్తినిగా ఉన్నటువంటి పురుషకార స్వరూపమే నీలాదేవి, లక్ష్మీ స్వరూపము. అటువంటి ఆ నీలాదేవిని ఇందులో మేల్కొలుపుట అనేటువంటిది ప్రత్యేకమైన ఘట్టం. ఇది అందులో ప్రధానమైన పాసురంగా కూడా దీన్ని మనం భావిస్తూ ఉన్నాం. ఉందు మదగళిత్తిన్ ఓడాద తోళ్ వలయన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కందం కమళుం కుళలి కడయి తిరవాయ్ వందింగుం కోళి ஆளைத்தன்னகான் மாதவிப்பந்தல் மேல் பல்கால் குயில் இனங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் వళియొళుప్ప వందు తిరువాయ్ మగళింద్ ఏలోరంబావై. ఇక్కడ నీలాదేవిని సంబోధిస్తున్నటువంటి సంబోధనలు ప్రత్యేకంగా మొత్తం 4 మనకు కనబడుతున్నాయి. ఒకటి మరుమగళే, ఇంకోటి నప్పిన్నాయ్, కందం కమళం కుళలి, పందార్ విరలి. ఇక్కడ మరుమగళే అంటే ఓ కోడలా అని. ఎవరికి కోడలు? నందగోపాలన్ మరుమగళే, నందగోపాలుని యొక్క కోడల అంటే నందరాజు యొక్క కోడలు. నందుని కొడుకు కృష్ణుడు, కృష్ణుని యొక్క భార్య ఈమె గనక నందగోపాలుని కోడలు. ఇక్కడ ఈ నీలాదేవిని కృష్ణ పరమాత్మ వివాహమాడడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. ఈ కుంభుడు అనేటువంటి వాని దగ్గర అసుర స్వరూపాలైనటువంటి 7 వృషభాలు ఉంటాయి. ఆ 7 వృషభాలని ఎవడు నిగ్రహిస్తాడో వాడికి నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అంటాడు ఆ కుంభుడు. కృష్ణ పరమాత్మ తన యొక్క పరాక్రమంతో ఆ 7 వృషభాలని నిగ్రహించి నీలాదేవిని చేపడతాడు. ఇది ఇందులో అంత సంకేతవాదం ఉంది. తర్వాత పాసురాల్లో వాటిని తెలుసుకుందాం. అలా చేపట్టి వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా గోపకాంతయే. ఆమెను వివాహం చేసుకుని ఈ నందుని ఇంట ఉంటూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ.
ఈ నందుడు ఎటువంటి వాడు అంటే ఉందు మదగళిత్తిన్ ఓడాద తోళ్వలయన్ నందగోపాలన్. మదాన్ని స్రవిస్తున్నటువంటి మదగజాలని నిగ్రహించేటువంటి నందగోపుడు. ఇక్కడ నందరాజు యొక్క బలాన్ని వర్ణిస్తున్నారు. తోళ్వలయన్ అంటే మంచి బలము కలిగినటువంటి వాడు నందగోపరాజు. ఎటువంటి బలము అంటే ఏనుగుల్ని సైతం నిగ్రహించగలిగే బలము, ఏనుగు వంటి బలము. రెండు అర్థాలు ఇక్కడ తీసుకోవచ్చు. పూర్వకాలంలో బలాన్ని పోల్చి చెప్పేటప్పుడు గజాయుత బలుడు అని చెప్పడం ఉన్నది, అంటే ఏనుగులతో సమానమైనటువంటి బలం కలవాడు అని. అలా ఇక్కడ నందగోపాలుడి బలాన్ని వర్ణించారు. నిజానికి భాగవతంలో కానీ భారతంలో కానీ నందుడు అంత బలవంతుడనే వర్ణన ఎక్కడా కనబడదు. మరి ఇక్కడ చెప్పడంలో విశేషం ఏమిటి అంటే మనం దీనికి మునుపు పాసురంలో చెప్పుకున్న విషయాన్ని అక్కడ స్మరించుకోవాలి. నందుడు ఇక్కడ ఆచార్య స్వరూపుడు. ఆచార్యుడు మంచి బలం కలిగి ఉంటాడు. ఏమిటా బలం అంటే శారీరక బలం అని కాదు, ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించడమే బలము. ఆ నిగ్రహణ శక్తి ఆచార్యుడికి ఉండాలి. ఇంద్రియ నిగ్రహమే ఇక్కడ ఏనుగుల్ని అణచడము అంటే. మదగజము అంటే దీన్ని తాత్విక పరిభాషలో మనం చూసినట్లయితే దేహాత్మ భ్రాంతిని విడిచిపెట్టడము. దేహమే నేననుకునే అజ్ఞానమే మదగజం. దాన్ని నిగ్రహించగలిగేటువంటి జ్ఞానమే ఆచార్యతత్వం. అలాంటి ఆచార్యతత్వం ఏదో అదే నందగోపాలు. పైగా మంచి పరాక్రమశాల నందుడు అని గతపాసురాల్లో కూడా చెప్పారు. అలాంటి పరాక్రమవంతుడి ఇంట ఉన్నటువంటి ఆయన గారి కోడల అని చెప్పడంలో విశేషం ఏంటి అంటే పరాక్రమం అంటే అభయస్థానము అని అర్థం. ఎవడైతే పరాక్రమవంతుడో వారి నీడలో మనం ఉన్నామంటే అభయంలో ఉన్నట్టే. కనుక ఈమె ఎటువంటి ఇంట్లో ఉన్నదంటే బలవంతుడైన నందగోపాలుని యొక్క కోడలుగా ఉన్నది, అనగా అభయస్థానములో ఉన్నది. ఆచార్యుని అనుగ్రహం వల్లనే మనం అమ్మ యొక్క కృపని పొందగలం. కనుక ఆచార్యుని అనుగ్రహం, అమ్మ యొక్క కృప, అటు తర్వాత నారాయణ్ణి చేరుకునుట, ఇది క్రమం. అందుకు ముందుగా ఇక్కడ ఆచార్యుని తెలియజేశారు. ఇప్పుడు ఆ అమ్మ మరుమగళే కోడల అని చెప్పడం. ఇందులో ఒక సంప్రదాయం ఉన్నది. సీతమ్మ కూడా హనుమంతుడితో తన గురించి తాను పరిచయం చేసుకున్నప్పుడు స్నుషా దశరథస్యాహం అన్నది. దశరథుని కోడలిని అని చెప్పుకున్నది. అంతేగాని రాముని భార్య అని చెప్పడం కాదు. ఎవరి ఇంటి కోడలు ముందు చెప్పుకోగలగాలి, అది సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారంగానే నందగోపాలన్ మరుమగళే అని ఇక్కడ ప్రస్తావన. నప్పిన్నాయ్, ద్రవిడ భాషలో నప్పిన్నాయ్ అంటే ఓ నీలాదేవి అని అర్థం. కందం కమలం కుళలి అంటే పరిమళిస్తున్నటువంటి జడ కలిగిన దానా. అమ్మ యొక్క కురులు సహజ సౌరభాలతో ఉన్నాయట. సాధారణంగా జుట్టుకి లేపనాల వల్లనో తైలముల వల్లనో కుసుమాలు పెట్టుకోవడం వల్లనో సువాసన వస్తుంది. కానీ మహాలక్ష్మి స్వరూపిణైనటువంటి నీలాదేవి యొక్క కురులు సహజ సుగంధబంధురముగా ఉన్నాయని చెప్పడం ఇందులో ఉన్న భావం. దీన్ని బట్టి ఈ సుగంధం ఏమిటి అంటే కళ్యాణ గుణములే సుగంధములు. అలాంటి దివ్యమైన కళ్యాణ గుణములతో శోభిల్లుతున్న ఓ తల్లి కడయి తెరవాయ్, తలుపు యొక్క గడియని తెరువమ్మా. మేమందరం వచ్చి నీ వాకిట నిలబడి కృష్ణుని అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాం, నువ్వే తలుపు తెరవాలి అంటే లక్ష్మీదేవి కృప ఉంటేనే, నీలాదేవి కృప ఉంటేనే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తున్నది. ఆ కారణం చేతనే ఈ తల్లిని ఇక్కడ ప్రార్థించడం. ఇప్పుడు తెల్లవారిందమ్మా, నీ చుట్టూ ఇంటి వాతావరణం ఎలా ఉందంటే వందెంగుం కోళి అళైత్తనకాన్, అన్ని వైపుల నుంచి వచ్చిన కోళ్ళు కూస్తూ ఉన్నాయి. మాధవి పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగల్ కూవిన్ కాన్, మాధవీలత మీద కోయిలలు కూస్తూ ఉన్నాయి. ఒకవైపు అన్ని వైపుల నుంచి కోళ్ళు కూస్తున్నాయన్నారు, ఇప్పుడు మాధవీలత అల్లుకున్న పందిరి మీద కోయిళ్ళు కూస్తున్నాయి. కోళ్ళు కోయిలలు ఈ రెండిట్లో భావం చూస్తే కోడి అంటే మేల్కొలిపే ధ్వని చేసేది కోడి. అలాగా భక్తుల్లో జ్ఞానప్రబోధాన్ని కలిగించేటువంటి పూర్వాచార్యులే ఇక్కడ కోడి కూతలు అంటే పూర్వాచార్యుల ప్రబోధములు అని అర్థం. ఇక కోయిలలు అంటే తీయగా గానం చేసేటటువంటి ఆచార్యులు, వీళ్ళ ఆల్వార్లు. ఆ ఆల్వారుల యొక్క గానము వినిపిస్తున్నది, భక్తుల యొక్క గానములు వినబడుతూ ఉన్నాయి. పైగా ఇక్కడ కోయిలలు అని చెప్పడంలో ప్రత్యేకత, అది కూడా మాధవీలతను ఆశ్రయించిన కోయిళ్ళు. మాధవి అంటే ఇది కూడా మహాలక్ష్మీదేవి యొక్క నామే. లక్ష్మీదేవిని ఆశ్రయించి తద్వారా నారాయణ కృప కోసం తాపత్రయపడేటువంటి భక్తులు, ఆ భక్తులు గానం చేస్తూ ఉన్నారమ్మా. పందార్ విరళి, అంతవరకు కృష్ణ పరమాత్మతో పూల బంతులు ఆడుకుని నిద్రపోయింది ఆ తల్లి. ఆ చేతిలో ఆ బంతి అలాగే ఉందిట. దీని అర్థం ఏంటంటే అది లీలా కందుకము అని చెప్తారు. ఈ జగతి అంతా అమ్మ యొక్క లీల. ఈ బ్రహ్మాండములే బంతులు, వీటితో ఆడుకునేటువంటి ప్రకృతి స్వరూపిణి ఆ మహాలక్ష్మి రూపిణి అయిన నీలాదేవి. అందుకు ఇప్పుడు ఆవిడ ఆ నిద్రపోతున్నప్పుడు ఆ బంతితోనే ఉన్నది, అనగా బ్రహ్మాండముల్ని లీలగా ఆడిస్తున్నటువంటి అమ్మ. మేము వచ్చినది ఎందుకంటే
ఉన్ మైత్తునన్ పేర్పాడా, నీ మేనబావని కీర్తించడానికి వచ్చాం. నీ మేనబావని అంటే నువ్వు వివాహం చేసుకున్నటువంటి ఆ మేనబావ అయిన కృష్ణుని కీర్తించడానికి వచ్చాను తల్లి, నువ్వు తలుపు తెరువు. ఎలా వచ్చి తీయాలి అంటే చక్కని కంకణాలు గాజులు మోగుతున్నటువంటి పద్మాల్లాంటి చేతులతో వచ్చి తలుపు తీయవమ్మా సంతోషంగా అన్నారు. దీని అర్థం ఏంటంటే హరి సంకీర్తన పాడితే అమ్మవారు ఆనందంతో గాజులు మోగుతున్న చేత్తో తలుపు తెరిచింది. ఇక్కడ చెయ్యి పేర్కొనడం ఏమిటంటే పైగా పద్మం వంటి చెయ్యి అంటే వందే పద్మకరాం, అభయంకరమై ఐశ్వర్యకరమైన హస్తంతో అమ్మ మనకు అభయాన్నిచ్చి ఆ పరమాత్మని చేరుకోవడానికి వీలును కల్పిస్తున్నది. అందుకో తల్లి తలుపు తెరివమ్మా అని ప్రార్థిస్తూ ఉన్నారు గోపికలు. అటువంటి ఆ నీలాంబకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఆండాళ్ తిరువడుగలే శరణం. మాదరికి గోపమ్మ చెలికత్తెలల్ల గుంపులు గూడి వచ్చి నీ ఇంటి ముందల నిలిచి గొంతెత్తి తొలుకారు మైలు వందల తల్కువాణి దివ్యనామమ్ములదే పని పాడా కదలవు మెదలవు కారణమేమి ఇంతటి నిద్రకు ఏమి భావం ఇది నీకు తగునటే ఇమ్ముల కొమ్మ దయచూడు మమ్మ ఇందరినీ గోపెమ్మ మననోము జగతికి మంగళప్రదము మననోము జగతికి మంగళప్రదము. శ్రీ గురుదత్త, శివుడు కోపంగా నా మాటే కాదంటున్నావు కాబట్టి నేను నిన్ను వదలను, నేను ఇంకా ఎక్కువ నీకు పరీక్షిస్తాను, చూస్తూనే ఉంటానని అక్కడి నుండి వెళ్ళి శ్రీహరి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. దేవా, దీపకుడు అనేటువంటి వాడి గురుభక్తి అమోఘం, వరమిస్తానన్నా లొంగలేదు. గురుభక్తుడంటే అతడే అయ్యా నాకు అనిపించింది, ఇంకెవరూ ప్రపంచంలో లేడు. నేను అతన్ని చూస్తూనే ఉన్నాను, నువ్వు కూడా ఒకసారి అతన్ని చూస్తే బాగుంటుంది కదా అన్నాడు. దీపకుడిని గురించి శివుడు ఇంతగా చెప్పేసరికి విష్ణువుకు అతన్ని చూడాలనిపించింది. నిజమే, ఇంతగా పొగుడుతున్నాడు, నేను కూడా చూడాలనిపించింది విష్ణువుకి. తక్షణమే ఆయన దీపకుడి ఉన్నటువంటి చోట ప్రత్యక్షమయ్యాడు. ప్రేమతో దీపక అని పిలిచాడు. మళ్ళీ దీపకుడికి శ్రీహరిని చూసి ఆనందమైపోయింది. నమస్కారం చేశాడు, సంతోషంతో పొంగిపోయాడు. అప్పుడు శ్రీహరి, దీపక, నీ గురుభక్తి మెచ్చదగింది, వరం కోరుకో, ఏదైనా ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు దీపకుడు
శివుడి దగ్గర ఎలా చెప్పాడో అలాగే హరి దగ్గర కూడా అట్లే చెప్పాడు. అయ్యా, నా గురువు గారు నిద్రపోతున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన లేచిన తర్వాత నేను వరం అడుగుతాను, అంతవరకు నేను అడగను. అప్పుడు అంటూనే హరికి చాలా కోపం వచ్చేసింది. చేసేది లేక వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాడు, కోపం వచ్చి వెళ్ళిపోతాడు. అంతలో గురువు గారి దగ్గర నుండి దీపక అనే పిలుపు వినపడింది. దీపకుడు వేదధర్మల వారి వద్దకు చేరుకోగానే, ఏరా, ఎవరితో ముచ్చలాడుతున్నావు? నేను చూస్తున్నాను. అప్పటి నుంచి నిద్రే పట్టడం లేదు, ఏదో గొణ అంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు దీపకుడు శివుడు శ్రీహరి వచ్చి వరం కోరుకోమన్న సంగతి అంతా కూడా చెప్పాడు. దానికి నువ్వేమన్నావు అన్నాడు వేదధర్ముడు. మిమ్మల్ని అడిగి చెబుతాను అన్నాను. నీకోసం వరం కోరుకోలేదా ఏమైనా? ఎందుకు అట్లా చేశావన్నాడు వేదధర్ముడు. అప్పుడు దీపకుడు అంటాడు, గురుగారు, మీరే నాకు శివుడు, విష్ణువు, మీరు ఇచ్చే వరమే కావాలి అని భక్తిగా కళ్ళు మూసుకొని ప్రార్థించాడు. స్వామి, మీరు ఇచ్చేటువంటిదే నాకు పరమ పవిత్రమైనటువంటి వరము. మీరు శివుడే కదా, మీరే కదా విష్ణువు. కళ్ళు తెరిచి చూసేసరికి వేదధర్ముడికి కుష్ఠరోగం లేనే లేదు. ఆయన దివ్య శరీరంతో వెలిగిపోతూ దీపకుడికి దర్శనమిచ్చాడు. ఆయన దీపకుడిని చూసి, నీ గురుభక్తి గొప్పదయ్యా, అందుకే నీకు శివకేశ్వర దర్శనం కూడా లభించింది. నిన్ను భక్తితో స్మరించిన వారి కష్టాలు తొలగిపోతాయి, సంపదలు కలుగుతాయి, గురుభక్తి పెరుగుతుంది. నువ్వు ఈ కాశీపట్టణంలోనే ఉండు. నా అనుగ్రహం వల్ల నీకు సమస్త సిద్ధులు, సర్వ విద్యలు ప్రాప్తిస్తాయి. సిద్ధగణాలు నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటాయి అని వేదధర్ముడు అపారంగా దీపకుడిని అనుగ్రహించాడు. అందుకని ఇక్కడ దీపకుడి ఆలయం కూడా ఉంది అంటారు. అపారంగా దీపకుడిని అనుగ్రహించేశాడు. తనను విశ్వసించిన శిష్యుణ్ణి గురువు అంత గొప్పగా అనుగ్రహిస్తాడు. ఎంత గొప్పగా అనుగ్రహిస్తాడు చూడండి. మరి గురువు ఎన్నో పరీక్షలు పెడతాడు, ఎంతో చంచలం తీసుకొస్తాడు, అవన్నీ గెలచాల. దీపకుడు ఒక పర్యం శివుడి దగ్గరే వరం కోరుకోవచ్చు కదా, ఏదో ఒక వరం కోరుకోవచ్చు కదా, బుద్ధివంతుడే కదా. నా గురువు గారికి రోగం అంతా నయం చేయమని చెప్పచ్చు కదా, లేక విష్ణు వచ్చినప్పుడైనా అడగచ్చు కదా, పోనీ నా గురువు గారికి రోగం నయం చేయమని చెప్పేసి. అది చెప్పలేదు, అది కూడా అడగలే. అసలు వరం అనేటువంటిది ఏమన్నా ఉంటే నా గురువే నాకు ఇవ్వాలి కానీ ఇంకెవరు ఇవ్వటానికి? వీళ్ళంతా గొప్పలు, మహాత్ములు, దేవతలు. నా దేవుడికి దేవుడులే వీళ్ళు, నిజమే. కానీ నాకు కాదు కదా, నాకు నా గురువే కదా నాకు దేవుడు. వీళ్ళు ఎంత నేను వరం ఇచ్చినా నేను తీసుకుంటానా? లేదు కదా అని అక్కడ ఆ గురుభక్తిని ప్రకటించేటువంటి విధానాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.